నమస్కారం. నేను అర్జున్ రావు, అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ చైర్మన్, ఫౌండర్, ప్రెసిడెంట్ని. అలాగే త్వరలో కొన్ని సంస్థలకి చైర్మన్ కాబోతున్న మీలో ఒక్కడిని, మీ కుటుంబ సభ్యుడిని. బాయ్ 2024 అని చెప్తూ హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరితోటి ఒక సంతోషకరమైన విషయం పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ముందుగా అనుకున్నట్టుగా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థకి సంబంధించి ఢిల్లీ లెవెల్లో జాయింట్ యాక్షన్ కమిటీ అన్నది ఒకటి స్థాపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి అయితే గ్రౌండ్ వర్క్ చేసామో అండ్ 2024 సంవత్సరంలో ఏ విధంగా అయితే అవగాహన కల్పించే ప్రయత్నం చేసామో దానికి సంబంధించిన ఆల్ ఇండియా లెవెల్లో మ్యారేజ్ బ్యూరో వ్యవస్థకి సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీకి సంస్థకి సంబంధించి వివరాలు ఏమనగా దాని ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇట్స్ ఏ గుడ్ న్యూస్, ఐ గెస్ సో. అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. 90 days టు ఆల్మోస్ట్ 120 days టైం పడుతుందని చెప్పారు. సో మనకి ఆల్మోస్ట్ మార్చ్ లేదా ఏప్రిల్ 2025లో మనకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అనేది రాబోతుంది. ఒక రిజిస్టర్డ్ నెంబర్ వస్తుంది ఢిల్లీ లెవెల్లో. వన్స్ అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వచ్చాక మార్చ్ ఏప్రిల్ నుంచి ఎవరైతే ఆల్రెడీ సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి ఐడి కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నూతన సంవత్సరంలో. సో దట్ ఇస్ ద థింగ్ అబౌట్ ఢిల్లీ జేఏసీ. అండ్ తప్పకుండా ప్రక్రియ స్టార్ట్ అయింది. కొంచెం మనం వెయిట్ చేయాలి. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం, ఒక 3 months కదా, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. సో అది సిస్టమ్ అలా ఉంది, అందుకే అది కొంచెం డిలే అయింది. అండ్ ఢిల్లీ లెవెల్లో జేఏసీకి ఇప్పటి వరకు ఎస్ మేమున్నాము, మీ ఆశయంలో మేము ఉన్నాము, మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ మార్పు కోసం మేము సైతం అని ఎవరైతే ఆశయ సాధనంతో ముందుకు వచ్చి ఇప్పటి వరకు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మద్దతు ప్రకటిస్తూ నాకు వెన్నంటూ ఉంది ముందుకు తీసుకెళ్ళి ప్రోత్సహించే వారందరికీ ప్రత్యేక ధన్యవాదములు, అందరికీ పెద్దలకి. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏమనగా కొంతమంది పెద్దలు సలహా ఇచ్చారు, మనం ఏ పని చేసినా ఇంటకెలిసి రచ్చ గెలవాలి అన్నారు. ఇది ఒక సామెత ఉంది, అది నానుడు ఉంది మనకి. అందుకని మేము ఆలోచన చేసాం, ఎస్పెషల్లీ జాయింట్ యాక్షన్ కమిటీ మీద. సో ఆలోచన ఏమనగా మీ ముందు పెడుతున్నాను. దిస్ ఇస్ ద థింగ్. ఈ డాక్యుమెంట్ నేను డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇదేమనగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి TMBA JAC అనగా తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ అసోసియేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అన్న ఈ సంస్థని నిర్మాణం చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ అ రిజిస్టర్డ్ డాక్యుమెంట్. సో ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలిచి అని ఎందుకన్నానంటే, తెలంగాణలో పుట్టిన వ్యక్తిగా ఫస్ట్ తెలంగాణలో శుద్ధి చేయాలి. క్రైమ్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేస్తూ మన ఉనికిని ఫస్ట్ చాటాలి అన్నట్టుగా నాకు అనిపించింది. ఎలాగో ఢిల్లీ లెవెల్లో జేఏసీ నిర్మాణం ప్రక్రియ స్టార్ట్ అయింది, దానికి కొంచెం సమయం ఉంది. ఈలోపు తెలంగాణలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అన్నది ఉంటే బాగుంటుంది. అండ్ దాని ద్వారా సర్వీస్ చేస్తూ ఇక్కడున్న క్రైమ్ అయితే ఉందో అక్కడక్కడ క్రైమ్ జరుగుతుంటుంది కదా, అప్పుడప్పుడు దాన్ని ఎలిమినేట్ చేస్తూ మన ఉనికిని చాటే విధంగా కొన్ని పనులు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అండ్ డెఫినెట్గా ఏదైతే నానుడు ఉందో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారో, తప్పకుండా తెలంగాణలో మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అంటే చెప్పుకోవడం కాదు, దేవుడు దూతలమని, దేవుడు దూతని మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తి అంటే అన్న విధంగా రేపు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పని చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది అన్నది మీరు రేపు చూస్తారు. అండ్ దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ త్వరలో నేను విడుదల చేస్తాను. ఆశయ సాధన నా సంకల్పం, నా లక్ష్యం, నా గమ్యం అర్థం చేసుకొని వారిలా నేను ఆలోచిస్తున్నాను అని భావించి మేము సైతం అంటూ తమ్ముడు అని పదండి ముందుకు మేమున్నాము మీ వెంట అని నాకు మనోధైర్యం ఇచ్చి ముందు వరుసలో నిలబడుతూ నాకు ఈ TMBA JAC తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్మాణంలో భాగ్యస్వాములైన ముఖ్యులు, పెద్దలు, వారి యొక్క పేర్లు. మొదటిగా భూపాలరెడ్డి అన్నగారు నమస్కారం. అండ్ మీకు నాకు తమ్ముడు అని మీ కుటుంబ సభ్యులా భావిస్తూ నాకు ఒక సభలోనే చెప్పారు మీరు, భావిస్తూ నేను చెప్పగానే ఏది అడగకుండా ఎస్ అర్జున్ తమ్ముడు నేను ఉన్నాను అని మీరు ముందుకు వచ్చి మీరు మద్దతు ప్రకటించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను.
వీరు మదర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్కి వ్యవస్థాపక అధ్యక్షులు. అలాగే కొండస్వామి గారు మా ఫాదర్ లాంటి వారు అండ్ మ్యాథ్స్ బ్యూరో వ్యవస్థకే ఒక పితామహుడు లాంటి వారు, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, ఇప్పుడు కూడా ఒక స్టూడెంట్లా చదువుతున్న వ్యక్తి. ఈజ్ ఎ స్టూడెంట్ అండ్ ఈజ్ ఏజ్ ఈజ్ ఆల్మోస్ట్ 80 years. సో అలాంటి కొండస్వామి గారు మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఇస్తూ మేమున్నామని మీరు ముందుకు రావడం కూడా చాలా సంతోషదాయకం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మా ఫాదర్ మా పక్కన ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. వీరు భాగ్యనగర్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు. అలాగే కల్పన రెడ్డి గారు, వీరు తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు. అండ్ మ్యారేజ్ బ్యూరోనే కాకుండా హ్యూమన్ రైట్స్ కమిషనర్ని స్వతహాగా నిర్మించి భారతదేశంలో ఎక్కడ సమస్యలున్నా నేను ఉన్నాను అంటూ ఆ సమస్యల పట్ల వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్న సామాజిక కార్యకర్త, మ్యారేజ్ బ్యూరో మీడియేటర్. అండ్ వీరు కూడా అర్జున్ గారు తమ్ముడు అన్న అంటూ ఒక కుటుంబ సభ్యుల వల్లే ఉంటూ ఒక ఫ్యామిలీ మెంబర్లా భావిస్తూ నేను అడగగానే ఎస్ అని వాళ్ళకి మద్దతు ప్రకటించి ముందుకు రావడం జరిగింది. సో థ్యాంక్ యూ కల్పన రెడ్డి గారు. అండ్ అలాగే శ్రీ శత్రుఘ్న గారు, వీరు గాయత్రి మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు. అండ్ తాల్కా శత్రుఘ్న వీరి పేరు. సో వీరు కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉంటారు అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నారు. అలాగే మ్యారేజ్ బ్యూరో వ్యవస్థకి సంబంధించి కూడా ఒక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు. అండ్ నీతిగా నిజాయితీగా చేసే వ్యక్తుల్లో వీరు కూడా ముందు వరుసలో ఉంటారు. అండ్ ఎస్, మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ మార్పు కోసం వీరు కూడా ముందుకొచ్చి అర్జున్ బ్రదర్ తమ్ముడు అంటారు, తమ్ముడు నేను ఉన్నాను ఎప్పుడు ఎనీ టైం 24 hours అన్నట్టుగా మాటిచ్చి ముందుకు వచ్చారు. అన్న ఈ వీడియో ద్వారా మీకు మరి ఒకసారి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను మీకు కూడా. అండ్ అలాగే యూహాన్ గారు, వీరు వచ్చేసి మ్యారేజ్ బ్యూరో సొసైటీ ఆఫ్ క్రిస్టియన్ మ్యాట్రిమోనీస్ అన్న క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి ఒక సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షులు. వీరిని బిషప్ అని కూడా అంటారు. బిషప్ వీరు. సో చాలా మంచి వ్యక్తి, చాలా ఉందాగా ఉంటారు మ్యాచెస్ పరంగా కూడా. క్రిస్టియన్ కమ్యూనిటీలో మ్యాచెస్లో త్వరగా పెళ్లి చేసి ముందుకెళ్తున్న వ్యక్తి. వీరు కూడా జేఏసీ ద్వారా అలాగే మా అమ్మ సంఘం ద్వారా అనుసంధానం ప్రయాణం చేస్తున్నారు. అండ్ వీరు కూడా వారు బ్లెస్సింగ్స్ ఇస్తూ ముందుకు వచ్చినందుకు యువన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఫైనల్గా ముస్లిం కమ్యూనిటీ నుంచి సంబంధించి సలీం బాయ్ అంటారు ఇతన్ని, ఈజ్ ఫ్రమ్ నల్గొండ. సో మక్కా మదీనా నికా మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు. సో వీరు కూడా అమ్మ సంఘం నుంచి ఎప్పటి నుంచో అనుసంధానంగా ప్రయాణం చేస్తున్నారు. అండ్ వీరు కూడా ముందుకు వచ్చి అన్నగారు మేము సైతం అని వారు మద్దతు ప్రకటించారు. అండ్ సో డాక్యుమెంట్లో మినిమం 7 members ఉండాలి కాబట్టి సో ఆ ఫార్మాలిటీ ఫుల్ఫిల్ చేస్తూ మేము ఈ తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ TMBA JAC అన్నది నిర్మాణం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ అ డాక్యుమెంట్. అండ్ దీనికి రిజిస్ట్రేషన్ అవ్వడానికి అండ్ నిర్మాణం అవ్వడానికి ముందుకు వచ్చిన ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఎవరైతే పెద్దలు ఉన్నారో అందరికీ మరొకసారి ధన్యవాదములు. ఏదైతే నమ్మకం పెట్టుకొని అర్జున్ నన్ను ఏ విధంగా అయితే నమ్మి మీరు ముందుకు వచ్చారో తప్పకుండా అంతకు మించి నేను పని చేస్తాను. మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ మార్పు కోసం, మ్యారేజ్ బ్యూరో ఉనికిని చాటడం కోసం, మనము ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం కాలర్ ఎగిరేసుకొని ఉండేలా ఒక మధ్యవర్తి అన్నవాడు అన్నట్టుగా నేను తప్పకుండా ముందుండి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ ఏదో సంఘం అని ఏదో డాక్యుమెంట్ల పేర్లు ఉన్నాయని కాకుండా ఒక కుటుంబ సభ్యుల వల్లే ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే మీలో ఒక్కడిని, మీ తమ్ముడిని లేదా మీ అబ్బాయిని అనుకుని నాకు వెన్నంటూ ఉండి జీవితాంతం లైఫ్ టైం మీ యొక్క ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. అండ్ డెఫినెట్గా సంస్థ అన్నది అంత ఈజీ కాదు. చిన్న తప్పిదాలు జరుగుతాయి, నాకు తెలిసి తెలియక కొన్ని తప్పిదాలు జరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో. కానీ ఏది చేసినా నేను ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది, ప్రతి ఒక్కరి సూచనలు నేను తీసుకుంటాను, ప్రతి ఒక్కరి ఆలోచన విధంగా నేను నడుచుకుంటూ నా ఆలోచన విధంగా కూడా అందరికీ పంచుకుంటూ అందరం కలిసికట్టుగా ఒకరినొకరిని గౌరవించుకుంటూ తెలంగాణ JAC అన్నది ముందుకు వెళ్తుంది. ఇది నేను మాటిస్తున్నాను. అండ్ ఈ JAC ఫార్మేషన్కి ఇట్ హాస్ టేకెన్ ఆల్మోస్ట్ 5 years. 2019లో నేను ఒక పెద్ద సభ పెట్టాను. అప్పుడు నేను ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయలేదు, ఎటువంటి పదవులు చెప్పుకోలేదు. బట్ వివిధ కారణాల వల్ల
అది డిలే అయింది. బట్ ఇప్పుడు సమయం వచ్చింది. 5 సంవత్సరములు మేము వెయిట్ చేసాము. ఇప్పుడు ఏదైతే జేఏసీ మేము స్థాపన చేసామో 2019లో, ఏదైతే ఆలోచనతోటి మేము చేసామో, ఆ జేఏసీ తర్వాత ఎన్నో జేఏసీలు ఫామ్ అయినాయి 2 రాష్ట్రాల్లో, ఆంధ్రాలో, తెలంగాణలో. కర్త కర్మ క్రియ ఈ అర్జున్ని చాలామందికి తెలుసు. అసలు జేఏసీ ఎందుకు పెట్టాము, జేఏసీ ఆలోచన ఎందుకు వచ్చింది అన్నది నా మైండ్లో ఉంది, గర్వంగా చెప్తాను. ఇప్పుడు అది ఒక్కొక్కటి నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నాను, చేస్తాను. అండ్ లక్కీగా ఈ 5 సంవత్సరంలో నాలా ఆలోచించేవాళ్ళు, నా అనుకునేవాళ్ళు, నన్ను ఒక కుటుంబ సభ్యుల్లో భావించేవాళ్ళు ముందుకు రావడం చాలా చాలా సంతోషకరంగా ఉంది. అదే నాకు చాలా స్ఫూర్తిని ఇవ్వబోతుంది. రేపు ఎక్కడా తగ్గేది లేదు అన్నట్టుగా నేను పనిచేస్తాను. అండ్ నాకు సహకరించే వాళ్ళందరూ కూడా, మీ అందరికీ కూడా రేపు వాళ్ళు అందుబాటులో ఉండబోతున్నారు. అండ్ ఈ డాక్యుమెంట్లో ఉన్న ఈ నేమ్స్ వీరే కాకుండా ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను. వీరే కాకుండా ఎంతోమంది సెప్టెంబర్లో మేము ఒక మీటింగ్ పెట్టాము. తెలంగాణ సంబంధించిన అన్ని సంఘాలను ఆహ్వానిస్తూ ఢిల్లీ లెవెల్లో చేసి స్థాపన చేస్తున్నాం. మద్దతు ప్రకటించే వాళ్ళు రండి అంటే ఆల్మోస్ట్ 18 సంఘాలు ముందుకొచ్చి సభ అటెండ్ అయ్యారు, మద్దతు ప్రకటించారు. కొంతమంది రాని వారు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. సో ఒక 24-25 అసోసియేషన్స్ అనేది ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఢిల్లీ లెవెల్లో చేసి కాకుండా ఇప్పుడు మీరందరూ కూడా పెద్దలు, ఈ తెలంగాణలో నిర్మాణమైన ఈ టీఎంబీఏ జాయింట్ యాక్షన్ కమిటీ అన్న సంస్థకి మీరందరూ కూడా మేము సైతం అని మద్దతు ప్రకటిస్తూ వెన్నంటూ ఉంటూ అందరం కలిసికట్టుగా పనిచేస్తూ సమాజానికి మనం చేసే పనిలో మంచి జరిగే, ప్రతి వ్యవస్థలో మంచి చెడు ఉన్నట్టు మన వ్యవస్థ కూడా మంచి చెడు ఉంది మీకు తెలుసు. ఆ చెడు అనే దాన్ని అందరం కలిసి మూకుమ్మడిగా ఐక్యతతో దాన్ని ఏరి పారేస్తూ, కలుపు మొక్కల వల్ల పీకి పారేస్తూ, అంటే మన మధ్యలో మధ్యవర్తులు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు, మధ్యవర్తిని మోసం చేసేవాళ్ళు ఉన్నారు, కస్టమర్స్ని ప్రలోభాలకు గురి చేసి మోసం చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకో రకాలుగా వివిధ అంశాల మీద ప్రలోభాలకు గురి చేసి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. చాలామందికి తెలుసు. వీటిని అరికడదాం. ఇది అందరం కలిస్తే ఇది సాధ్యమవుతుంది. ఇది మనం చేయబోతున్నాం. సో ఈ విషయం చెప్పాలి అంటే, కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు అందరికీ తెలిసిందే. మనము ఈ స్థాపించిన తెలంగాణ ఎంబీఏ జేఏసీ అన్న సంస్థలో పాండవుల సైన్యం వలె ఉంటుంది. పాండవుల వలె పనిచేస్తారు. నీతిగా, నిజాయితీగా, చిత్తశుద్ధిగా, హానెస్ట్గా, మ్యారేజ్ పీరియడ్ వ్యవస్థ ఒక దైవంగా వృత్తిగా భావించే వ్యక్తులు మాత్రమే ఇందులో ఉంటారు. ఎంతమంది ఉన్నామన్నది లెక్క కాదు, కౌంట్ కాదు అది. ఎంతమంది పద్ధతిగా హానెస్ట్గా ఉన్నారు, ఎంతమంది లీడర్లా ఉన్నారు అన్నది ముఖ్యం మాకు. అలాంటి వాళ్ళే మాతో ఉంటారు. సో కౌంటింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ హియర్. మంచి ఆలోచన, మంచి పని, ఆ పనిలో 10 మందికి మంచి జరగాలన్న ఆలోచన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు, నైతిక విలువలు పాటించే వ్యక్తులు మాత్రమే రేపు ఈ టీఎంబీఏ జేఏసీలో ఉండబోతున్నారు. సో ఇది మీరు చూస్తారు. అండ్ దీనికి సంబంధించిన త్వరలో పూర్తి కార్యాచరణ మేము అందరం కలిసి, ఈ సంఘాలు అయితే మద్దతు ప్రకటిస్తున్న అందరం కలిసి రిలీజ్ చేయబోతాం. ఒక 3-4 మంత్స్ వ్యవధిలో తెలంగాణ ఎంబీఏ జేఏసీకి సంబంధించి తప్పకుండా భారీ బహిరంగ సభ ఉంటుంది. అది మేమందరం కూర్చొని చర్చించి ఏ రోజు అన్నది మేము మాట్లాడుకుంటాం. అలాగే ఒక ప్రణాళిక అనేది ఏర్పరిచాక ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకి వివిధ రాష్ట్రాలను కలుపుకొని, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాన్ని కలుపుకొని అయితే ఢిల్లీ లెవెల్లో చేసి స్థాపన చేస్తున్నాము. దాని యొక్క కార్యాచరణ కానీ, ఇప్పుడు నిర్మాణమైన తెలంగాణ మ్యారేజ్ బ్యూరో జాయింట్ యాక్షన్ కమిటీ ఒక కార్యాచరణ కానీ, ఏ సంస్థ అయినా సరే దాని ఒక పని విధానం ఎలా ఉంటుందంటే, ఆ సంస్థలు చేయబోయే పని వల్ల 10 మందికి మంచి జరుగుతూ సమాజంలో ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉండబోతుంది తప్పకుండా. అంతేగాని భజనలు కొట్టుకోవడం కోసమో కానీ, లేదంటే ఇలా సన్మానించుకోవడం కోసమో కానీ, లేదంటే ఏం పని చేయకున్నా కూడా మేము అది చేసినాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంటారు ఇలా అనుకుంటూ. అలాంటి వాటి కోసం మేము పెట్టలేదు. అలాంటి వాటి కోసం ఈ సంస్థ అనేది నిర్మాణం అవ్వలేదు. సంస్థ పెట్టినా, ఒక పొజిషన్లో ఉన్నా, ఒక పదవిలో ఉన్నా, ఆ పదవికి న్యాయం చేయాలా అంటే ముఖ్యంగా ఇక్కడ సమయం ఇవ్వాలి, ఎంతో సమయం పెట్టాలి, ఎంతో నష్టపోవాలి. మంచి ఊరికే జరగదు. మంచి అనేది ఊరికే రాదు మనకి. సమాజం ఊరికే గుర్తించదు మనకి. సంస్థలు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మీటింగ్ పెట్టుకొని గుర్తింపు రాదు మనకి. పని చేయాలి. సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో విధాలుగా చేయాలా.
కలామిటీస్ వచ్చినప్పుడు మనం సమాజాన్ని దృష్టిలో మనం వెళ్ళాలి, మనకు తోచిన సాయం చేయాలి, మేమున్నామని గవర్నమెంట్కి అందుబాటులో ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే వీఆర్ ఓటర్స్, మనం ఓటేసిన వాళ్ళం. ఒక సంఘంగా ఒక బాధ్యతగా మనం వెళ్ళాలి. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నో పనులు రేపు చేయబోతున్నాం. త్వరలో నిర్మాణం కాబోయే ఢిల్లీ లెవెల్లో జేఏసీ ద్వారా కానీ, తెలంగాణలో స్థాపించిన జేఏసీ ద్వారా కానీ భజనలు ఉండవు ఇక్కడ. కానీ పని చేసిన వాళ్ళకి, కృషి చేసిన వాళ్ళకి వాళ్ళని ప్రోత్సహించడానికి సన్మానించడం ఉంటుంది. కానీ సన్మానాల కోసమే మీటింగ్ సభలు ఉండవు. ఎందుకంటే గతంలో జరిగాయి, అందరికీ తెలుసు. ముక్కలు అయిపోయినాయి జేఏసీలు. ఎందుకైంది అందరికీ తెలుసు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము బైలాస్ అన్నది పగడ్బందీగా మేము ఫ్రేమ్ చేసాం. అదేం ప్రాబ్లం లేదు. బట్ నేను నమ్ముతున్నాను, మన పని చేయాలి, పని మాత్రమే చేయాలి, నిస్వార్థంగా చేయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు నాతో ఉంటారు, వస్తారని గడంగా నమ్ముతున్నాను. ఎస్, రేపు శుద్ధి చేస్తుంది, మన ఉనికిని మాత్రం తప్పకుండా చాటుతుంది. మోసం చేసే మధ్యవర్తులకు తప్పకుండా చెక్ పెడుతుంది. అది చట్టపరమైన న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి ఎక్కడ వెనుకాడదు. అండ్ అలాగే ఎవరైతే కొంతమంది కస్టమర్స్ మధ్యవర్తులను ఏ విధంగా మోసం చేస్తున్నారో, చేయి చేసుకుంటున్నారో, అగౌరవపరుస్తున్నారో, దుర్భాషలు ఆడుతున్నారో, ఎన్నో మేము సమస్యలు చూసాం. ఎన్నో బీభత్సంగా పోరాడి విజయం సాధించిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు జేఏసీ పెట్టాక ఈ సమస్యల మీద అవగాహన తీసుకొస్తూ, సమస్య పునరావృతం కాకుండా చేసే విధంగా పనిచేస్తూ, సమస్యలకి అంతం వచ్చే విధంగా రేపు జేఏసీ పనిచేస్తుంది. సమస్య రహితంగా మనం వెళ్ళే విధంగా రేపు జేఏసీ పనిచేస్తుంది. అలాంటి అవగాహన కూడా తప్పకుండా అందరం కలిసి జేఏసీ అయితే మద్దతు ప్రకటించబోతున్నారు, కలిసి ప్రయాణం చేయబోతున్నారు. మేమందరం కలిసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ డెఫినెట్గా మార్పు తీసుకొచ్చే విధంగా ఈ జేఏసీ సంస్థ పనిచేస్తుంది. ఇలా శిక్షణ కూడా ఉండబోతుంది. ఎస్, నేను త్వరలో ఇంకో వీడియోలో నేను పోస్ట్ చేస్తాను ఏ విధంగా జేఏసీ ఉండబోతుంది అన్నది. అసలు జేఏసీ అనేది మ్యాజిక్ వ్యవస్థకి ఏ విధంగా ఉంటే మనకి గుర్తింపు వస్తుంది అన్నది కూడా రేపు నాతో పాటు నాకు మద్దతు ప్రకటించి, తమ్ముడు, కొడుకు అని ప్రేమతో వచ్చిన వాళ్ళు నాకు మద్దతు ప్రకటించి నాతో ఉన్నారు. అందరం కలిసి రేపు చూపించబోతున్నాం. గతం గరహ అని నేను అంటున్నాను. భవిష్యత్తులో రండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అందరినీ అప్డేట్ చేస్తున్నాను. రండి, కలిసి పోరాడదాం, కలిసి ప్రయాణం చేద్దాం. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరికి శత్రులు కాము. ఇక్కడ ఒక అంశం తీసుకున్నాము, ఒక సంకల్పం ఉంది మనకి. సంకల్పం కంటే ఏది మించింది కాదు కదా. నాకు పర్సనల్గా అయితే నాకైతే ఎవరు శత్రువు, నేనైతే ఎవరిని శత్రువు అనుకోను. దురదృష్టం ఏంటంటే నేను చేసే ప్రతి ఒక్క మంచి పని నాకు శత్రువుని తీసుకొచ్చింది. చరిత్ర చెబుతుంది, మంచి పని చేసే వాళ్ళకి, ఆ మంచి 10 మంది మంచి చదివే వాళ్ళకి అది చూడరు. వీని ఎట్లా గుంజాలా అంటూ అన్నట్టుగా ఉంటారు కొంతమంది. వద్దు, మన మ్యాచ్ వ్యవస్థలు ఇది వద్దు. ఇది రాజకీయ పార్టీ కాదు. అందుకే మనవి చేస్తున్నాను, ఇది రాజకీయ పార్టీ కాదు, ఇది మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి మనమంతా ఒక కుటుంబ సభ్యుల వల్లే, ఒకటే కులానికి సంబంధించిన వ్యక్తుల వల్లే అందరం కలిసి మెలిసి ముందుకు వెళ్దాం. అందరం కలిసికట్టుగా ఉంటూ ఎన్నో పెళ్ళిళ్ళు చేద్దాం, 100 పెళ్ళిళ్ళు, 1000 పెళ్ళిళ్ళు చేద్దాం. సమాజం పట్ల ఆశీస్సులు తీసుకుందాం. అలాగే మనకు సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని ఢీకొడదాం. సమాజానికి అర్థమయ్యేటట్టు ఒక అవగాహన తీసుకొద్దాము. అలాగే తప్పకుండా భవిష్యత్తులో ప్రభుత్వ దృష్టికి మన యొక్క సమస్యలు తీసుకుని వెళ్దాం. అది అందరం కలిసి. ఇది నా ఒక్కడికి సంబంధించింది కాదు, లేదంటే ఇందులో మద్దతు ప్రకటించిన సంఘాలు వాళ్ళకి సంబంధించింది కాదు, మనందరికీ సంబంధించింది. ఎవరైతే వ్యక్తి దీని మీద ఆధారపడి ఒక 10 రూపాయలు సంపాదించుకుంటున్నాడో, ఈ వృత్తిని దైవంగా భావిస్తున్నాడో, ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశం ఇది, ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. సో అందరూ బాధ్యత వహించాలి. మనం ఏ మీటింగ్ పెట్టినా, ఏ సమావేశం పెట్టినా ప్రతి ఒక్కరు హాజరై మీ వంతుగా మీ యొక్క బాధ్యత వహించాలని చెప్పేసి నేను కోరుకుంటూ, త్వరలో మీ అందరి ముందు ఇంకొక వీడియో ద్వారా పూర్తి కార్యాచరణతోటి ఇంకా గుడ్ న్యూస్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఏమనగా, దిస్ ఎ థింగ్, ఇదేమనగా ద బెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ TBRA అన్నట్టుగా ఒక సంస్థను నిర్మించాం. ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించింది. అండ్ అమ్మ సంఘం అధ్యక్షుడిగా నేను రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అడుగు పెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి. వారి యొక్క పేర్లు ఏమనగా కన్నె శ్రీనివాస్ గారు, లికి వెంకటరెడ్డి గారు, నవీన్ గౌడ్ గారు, శశికళ గారు, సత్యవతి గారు అండ్ అమృత రామచంద్రన్ గారు. సో వీరందరూ దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై కొలీగ్స్. సో ఎప్పటి నుంచో
నా పని విధానం గమనిస్తున్న వ్యక్తులు, సో వారు కూడా మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి మద్దతు ప్రకటించి నాకు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఒక సంఘాన్ని నిర్మించే ప్రక్రియలో నాకు సహకరించినందుకు వారందరికీ ఈ వీడియో ద్వారా మరొకసారి ప్రత్యేక ధన్యవాదములు. అండ్ ఈ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి దీని బైలాస్ ఏంటి, వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ దట్, నేను ఎందుకు రియల్ ఎస్టేట్ రంగంలోకి అంటే అడుగు పెడుతూ ఒక సంఘం ఎందుకు స్థాపించాను అన్నది తప్పకుండా ఇంకొక వీడియో ద్వారా నేను మీకు పూర్తిగా వివరణ ఇస్తాను. అండ్ సింపుల్గా చెప్పాలంటే మనలో ఏమనగా మనము కరోనా తర్వాత చూస్తున్నాము, మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ అన్నది సీజనల్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ పెళ్లి సంబంధం ఉండటం లేదు, ఒక నెల ఉంటే ఒక నెల ఉండటం లేదు మనం గమనించినట్టయితే. సో ఆ టైంలో దీని మీద ఆధారపడి ఉన్న మీడియేటర్స్కి ఇబ్బంది జరుగుతుంది. దీని మీద ఆధారపడి జీవనోపాధంగా ఎన్నుకున్న వ్యక్తులకి చాలా ఇబ్బందిగా జరుగుతుంది, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో అలాంటి టైంలో మేము అనుకున్నాము, సో ఆ ఫ్రీ టైంలో వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది. అఫ్కోర్స్ ఏదేదో చేస్తున్నారు మార్కెట్లో చాలా ఉన్నాయి అనుకోండి, అంతకుమించి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు రియల్ ఎస్టేట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి పెళ్లి చేసినప్పుడు పెళ్లి చేసిన వ్యక్తులు అతను కూడా ఒక ఇల్లు లాంటిదో ప్లాట్ లాంటిదో ఇప్పిస్తే అలాంటి బాధ్యత తీసుకోగలిగితే ఇంకేం కావాలి, డబుల్ బ్లెస్సింగ్స్ వస్తాయి అని నాకు అనిపించింది. అదే కాకుండా ఆర్థికంగా ఎదుగుతారు, మధ్యవర్తి అని ఎదగవచ్చు. సో ఈ సంవత్సరానికి 365 డేస్ పని చేయొచ్చు అన్న ఉద్దేశంతో, ఆర్థికంగా బలపడతారన్న మంచి ఆలోచనతో మేము రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. అండ్ అది కూడా రిజిస్ట్రేషన్ అయింది విత్ రిజిస్టర్డ్ నెంబర్. సో ఈ కాపీ ఇప్పుడు పోస్ట్ చేస్తాను. సో ఆలోచనతో మేము వస్తున్నామండి. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అమ్మ సంఘాన్ని ఏ విధంగా అయితే మేము తీర్చిదిద్దామో తప్పకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అదేవిధంగా సంఘాన్ని డెవలప్ చేస్తాము. ఎవరికి ఎక్కడ సమస్య వచ్చినా రియల్ ఎస్టేట్ ద్వారా మేము ఉంటాము, ఈ అర్జున్ ఉంటాడు, అన్ని చట్టపరంగా న్యాయపరమైన చర్యలు ఉంటాయి. ఇంకా రియల్ ఎస్టేట్ అనేది లీగలైజ్డ్ అది. సో దీనికి కూడా అడ్వకేట్స్ ఉంటారు. సేమ్ టు సేమ్ నన్ను ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు అమ్మ సంఘాన్ని ఏ విధంగా మేము డెవలప్ చేసాము అదే విధంగా రియల్ ఎస్టేట్ సంఘాన్ని మేము డెవలప్ చేయబోతున్నాం. సో ఇది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇందులో సభ్యత్వం తీసుకొచ్చి ఇలా సభ్యత్వం పెట్టాము. అండ్ ఆ సభ్యత్వం ద్వారా ఐడి కార్డ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీటింగ్ సమావేశాలు తప్పకుండా ఉంటాయి. అండ్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇంకొక వీడియోలో సపరేట్గా వీడియో చేసి పెడుతున్నాను. అండ్ ఇది మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ మంచి కోసం, ఆర్థికంగా ఎదగడం కోసం నేను ఇంత టైం పెట్టి నేను రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దిగడం జరుగుతుంది. ఇది మీరు గమనించాలని చెప్పేసి కోరుతున్నాను. చాలామందికి రియల్ ఎస్టేట్ అవగాహన ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ ఉన్న వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎలాంటి మోసాలకు గురవుతారు, దగ్గరున్న వాళ్ళు ఎలా వెన్నుపోటు పడుతుంది అందరికీ తెలుసు. అదే మనకంటూ ఒక సంఘం ఉంటే ఒక ఐక్యత ఉంటుంది, యూనిటీ ఉంటుంది. ఐక్యత, ప్రేమానురాగాలు ఉన్న దగ్గర సమస్యలు రావు అన్న ఒక కాన్సెప్ట్ కంటెంట్ తోటి మేము సంఘాన్ని నిర్మించాము. త్వరలో దీనికి సంబంధించిన సమావేశం ఉంటుంది. అండ్ కొత్తగా ఏజెంట్స్ని తీసుకోబోతున్నాం, వారికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. అండ్ రేపు భవిష్యత్తులో ఇదే ఏజెంట్స్కి మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ గురించి కూడా ట్రైనింగ్ ఇస్తూ, శిక్షణ ఇస్తూ మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలకి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉన్న మధ్యవర్తులందరికీ కూడా శిక్షణ కల్పిస్తూ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి వారిని రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేయబోతున్నాను ఈ అర్జున్. అండ్ ఫైనల్గా మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తి అన్నవారు ఆర్థికంగా ఎదగాలి, బలపడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ, శిక్షణ ప్రొవైడ్ చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలోకి వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి మేము సంఘం స్థాపించడం జరిగింది. అండ్ దీంతో పాటు డెఫినెట్గా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ యొక్క ఉనికి అనేది ఇంకా వైట్ స్పేస్లో మనం స్ప్రెడ్ చేయబోతున్నాం. అండ్ ఏ పని చేసినా ఈ అర్జున్, మీ కుటుంబ సభ్యుడు ఏ పని చేసినా అందులో మంచి మాత్రమే ఉంటుంది. మంచి చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఎంతో సమయం పెట్టాలి. అదంతా సమయం పెట్టి నేను ఒక లీడర్గా, ఒక నాయకుడిగా ముందుకు వస్తున్నాను. సో డెఫినెట్గా నాలో ఆలోచించే వాళ్ళు నాకు సహకరిస్తారని నేను కోరుకుంటూ, అండ్ మళ్ళీ చెప్తున్నాను, 2024 వరకు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు, నా వెన్నంటూ ఉన్నవాళ్ళు తప్పకుండా ఆర్థికంగా బలపడేటట్టు నేను ఆ బాధ్యత తీసుకుంటాను. అండ్ సమస్యలు వచ్చాక పోయి పోరాటం కాదు, సమస్యలే రాకుండా చేసే బాధ్యత కూడా ఈ అర్జునుది. అండ్ మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ ఉనికిని చాటే విధంగా డెఫినెట్గా మాకు కృషి ఉంటుంది. అండ్ బ్రోకర్ అన్న పదం మన మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ వాడుకలో లేకుండా చేసే విధంగా కూడా ఒక ప్రక్రియ మేము ఏర్పరిచాం. అండ్ దాని మీద కూడా మేము కృషి చేస్తాం, అవగాహన తీసుకొచ్చే విధంగా పోరాటం చేయబోతున్నాం. అండ్
అర్జున్ అనేవాడు అందరిలో ఉంటాడు, అందరి వాడిగా ఉంటారు. ఏదో అందరు అన్నట్టుగా డైలాగ్స్ కాదు, నేను ఆల్రెడీ ఉన్నాను, చేసి చూపించాను. సో నేను తలంచిన ఈ సంస్థలకి మీ ప్రతి ఒక్కరి సహాయ సహకారం ఉంటుందని నేను భావిస్తూ అందరి కోసం, మన మంచి కోసం, మన ఉనికిని చాటడం కోసం మీ ముందుకు వస్తున్నాను ఈ నూతన సంవత్సరం 2025 నుంచి. సో మీ యొక్క ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ నిర్మాణం అయిన ద బెస్ట్ రియల్టర్స్ అసోసియేషన్కి, అలాగే తెలంగాణ మ్యారేజ్ బ్యూరో జాయింట్ యాక్షన్ కమిటీకి మీ ఆశీస్సులు ఉండాలని, మంచి జరగాలని మీరందరూ కోరుకోవాలని చెప్పేసి మీ యొక్క బ్లెస్సింగ్స్ అని చెప్పి కోరుకుంటూ, అండ్ త్వరలో 3 నెలల వ్యవధిలో ఢిల్లీ లెవెల్లో, ఢిల్లీ స్థాయిలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని కలుపుకుంటూ ఏదైతే స్థాపన కాబోతుందో పెద్ద లెవెల్లో, దానికి కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని, ఆశీర్వాదం ఉందని చెప్పేసి మీ తమ్ముడు, మీ కొడుకు, మీ అన్న, మీ తమ్ముడు. అలాగే ఈ సందర్భంగా నేను ఈ లెవెల్లో సంస్థను నిర్మించుకుంటూ వెళ్తూ సామాజిక సేవా కార్యక్రమాలు ఏదైతే పాలు పంచుకుంటున్నానో వీటన్నిటికీ కారకులైన, నాకు వినంటూ ఉండి స్ఫూర్తిదాయకంగా నిలబడుతూ, నాకు సమస్యలు వచ్చినప్పుడు ధైర్యం చెప్తూ ముందుకు తీసుకెళ్ళిన ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకి, మా నాన్నగారు బి మురళీధరరావు గారికి, మా అమ్మగారు ఆలియా గారికి, అలాగే మా సతీమణి అయిన సంజయ్ గారికి ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ఎంతో స్ఫూర్తిదాయకంగా మీరు ఉన్నారు. అది నేను డైరెక్ట్ చెప్పలేకపోయినా వీడియో ద్వారా నేను కన్వే చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డెఫినెట్గా మంచి పేరు మన సంస్థకి, ఆ సంస్థ ద్వారా అందరికీ మంచి అయ్యేటట్టు నేను తప్పకుండా జాగ్రత్తలు వహిస్తానని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను. అండ్ నేను మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలకి ముఖ్యంగా రావడానికి కారణం మా నాన్నగారు. అండ్ ఎప్పుడు కూడా వెనంటూనే ప్రోత్సహిస్తుంటారు. వారికి థ్యాంక్ యూ డాడ్. అండ్ వీటి మా 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 కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది వ్యక్తులు నాకు లైఫ్లో చాలామంది చాలా సందర్భాల్లో ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పాడు కొన్ని సమస్యల్లో. అలాగే నేను కొన్ని విషయాల్లో కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు మంచి మంచి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. సో పేరు చెప్పలేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలోకి వచ్చాక ఒక మెంటర్లా, ఒక గురువులా ఉండి నాకు ఒక మైక్ పట్టుకొని ఎలా మాట్లాడాలి అనే దగ్గర నుంచి నేర్పించిన, తెలిసేలా చేసిన డెఫినెట్గా ప్రసాద్ సార్ మా గురువు అనుకుంటాను. ఈజ్ మై మెంటర్. ఈ వీడియో ద్వారా వారు లేరు మన మధ్యలో, వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ, డెఫినెట్గా ప్రసాద్ సార్ ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాం. ఆయన అడుగుజాడలో నేను నడుస్తున్నాను. ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా సంతోషిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అండ్ వీటితో పాటు ఎంతోమంది సామాజిక సేవా కార్యక్రమంలో వారి పెద్దలు కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. అండ్ ఎంతో మంచి మంచి సూక్తులు చెప్పారు, స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు. ముఖ్యంగా డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే శ్రీ రామదాస్ తేజ గారు, సార్ ఈ వీడియో మేము చూసినట్టయితే ప్రత్యేక ధన్యవాదములు అండ్ అభినందనలు సార్. అండ్ ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. వారు ఏసీపీ, తెలంగాణ రాష్ట్ర ఏసీపీ ఉన్నప్పుడు మేము అమ్మ సంఘం స్థాపించినప్పుడు వారి చేతి మీద ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ఎంతో ఎంకరేజ్మెంట్గా, ఎంతో ధైర్యం ఇస్తూ వారు ఇచ్చిన స్పీచ్కి మేము ఇప్పుడు ఈ విధంగా ఒక పాట వేసుకొని వెళ్తున్నాము, 10 మందికి ఆశలు అవుతున్నాం అంటే సార్ రోల్ ఎంతో ఉంది ఇందులో. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు సార్ డిఎస్పీగా చేస్తున్నారు. అండ్ మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడు ఇంకా ఉన్నతమైన పదవులు మీకు రావాలని చెప్పి, మీ వల్ల 10 మంది మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. పోలీస్ అంటే ఎలా ఉండాలో మీకు చూపించిన వ్యక్తి మాకు తెలుసు, ప్రత్యేకంగా తెలుసు మీరు. అండ్ త్వరలో మీకు కలవబోతున్నాం. అండ్ మీకు ప్రత్యేకంగా హ్యాపీ న్యూ ఇయర్ సార్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ అలాగే అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు గారు సార్, మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. December 2023 31st రోజున మా యాన్యువల్ డే, అమ్మ సంఘం యాన్యువల్ డే అప్పుడు మీరు టైం, ఎంతో విలువైన సమయం మీరు కేటాయించి మాకు ఆ కార్యక్రమానికి వచ్చి మేము నిర్మించబోతున్న జేఏసీకి సంబంధించి ఒక లోగో అనేది మీ చేతుల మీదుగా మేము ఆవిష్కరించడం జరిగింది. దానికి ప్రత్యేక ధన్యవాదములు. అండ్ ఆ రోజు మీరు ఎన్నో మంచి మంచి మాటలు చెప్పారు, అవన్నీ మేము నోట్ చేసుకున్నాం సార్. తప్పకుండా అదేవిధంగా పాటిస్తాము అండ్ వెళ్తాము. అండ్ అదేవిధంగా సుమతి ఐపీఎస్ మేడం గారు మాకు ఒక సమస్య మీద వెళ్ళినప్పుడు, అంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా, అంత పెద్ద హై ర్యాంక్లో ఉన్నా కూడా వారు దగ్గరికి పిలిచి ఆ సమస్య విని, ఎంతో ఓపికతో విని మాకు కొన్ని సూచనలు చేస్తూ సమస్య పరిష్కారం అయ్యే విధంగా వారు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ అలాగే సంఘం పెట్టినప్పటి నుంచి వెంటనే ప్రయాణం చేస్తున్న ప్రతి అడుగులో కూడా శ్రీ దయావజ్ఞ శర్మ గారు మాకు వెనంటూ ఉండి వారి యొక్క బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు అండ్ మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నందుకు వారందరూ కూడా
ధన్యవాదం సార్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. త్వరలో మీకు కూడా మేము కలుస్తాము. అండ్ వీటందరితో పాటు ఏ పనైనా ఏ కొత్త కాదు కాబట్టి నాకు వెన్నంటూ ఉండి ఇప్పటికీ ఉండి రేపు భవిష్యత్తు కూడా ఉండబోతున్నా నాకు దగ్గరగా ఉన్న అమ్మ మధ్యవర్తుల సంఘం, అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మోరల్ సపోర్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టుగా నేను గతంలో ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ సంఘం ద్వారా నేను ఈ వ్యవస్థలకి సిస్టంలోకి రావడం జరిగింది. అది ప్రసాద్ సార్ మూల కారణం. అండ్ ఆ సార్ వల్ల నాకు ఎంతోమంది పెద్దలు మిత్రులు నాకు పరిచయం అయ్యారు. అండ్ వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల వల్ల ఇప్పటికి కూడా 10-12 సంవత్సరాల నుంచి అంతా కలిసిమెలిసి కొనసాగుతున్నాం. వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నాకు ఎన్నో విషయాలు స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు అండ్ నాకు ఇన్స్పైర్ చేసి ముందుకు తీసుకెళ్లారు. వారందరూ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ, అభినందనలు చెప్తూ, శుభాకాంక్షలు చెప్తూ సో అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు 2025 అండ్ హ్యాపీ న్యూ ఇయర్. సో గతంలో మీరు ఏ విధంగా ఆర్థికంగా ఎదిగారో తెలియదు, కానీ 2025 నుంచి మాత్రం ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీస్సులతో మీ అర్జున్ రావు.